ముందుగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు. అదేవిధంగా పిఏసీ చైర్మన్ శ్రీ నాదల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ హలో టు మై ఫెలో ఐటీ ప్రొఫెషనల్స్. ఎందుకు ఐటీ ప్రొఫెషనల్స్, ఫెలో ఐటీ ప్రొఫెషనల్స్ అంటున్నా అంటే, బేసిక్గా అందరు చాలామందికి తెలుసు, మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఏ జుడిషియల్ ఫ్యామిలీ అండ్ మై వైఫ్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికలీ కనెక్టెడ్ ఫ్యామిలీ. బట్ ఐ బిల్డ్ మై కెరియర్ ఇన్ ఐటీ. సో ఐటీలో ఐ ట్రావెల్డ్ అరౌండ్, ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, ఐ బ్రాట్ మెనీ జాబ్స్, హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ టు ఇండియా అండ్ క్రియేటెడ్ వెల్త్. నేను ఇక్కడ ఈరోజు నిలబడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఐటీ ప్రొఫెషన్ and I'm always thankful for that profession. ముఖ్యంగా చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ మై ఐటీ నాలెడ్జ్ ఇస్. సో నౌ కమింగ్ టు పొలిటికల్ ఎక్స్పీరియన్స్, నేను 2019లో ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాను. దాని తర్వాత ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. అండ్ దెన్ నాకు ఎన్నో బాధ్యతలు కూడా ఇచ్చారు, అది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పాలంటే, మా నెల్లూరు జిల్లాలో జరిగిన ఎలక్షన్లు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. నిజం చెప్పాలంటే, నేను అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన తర్వాత, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్, జెడ్పీటీసీ అంటే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి. దాని తర్వాత 7 మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ వచ్చింది. ఎందుకంటే తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లో దాదాపు 4 నియోజకవర్గాలు మా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి అత్యధికంగా. అదేవిధంగా దాని తర్వాత పోస్ట్పోన్ అయిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత రీసెంట్గా కూడా ఆత్మకూరు బై ఎలక్షన్ జరిగినాయి. సో ఈ 3 సంవత్సరాల్లో నాకు వచ్చిన అనుభవం దాదాపు 10 సంవత్సరాల అనుభవం వచ్చింది. నిజంగా ఐఎమ్ సర్వైవ్డ్ దిస్ 3 years ఇలాగా పాలిటిక్స్లో ఇన్ని ఎలక్షన్ సర్వైవ్ అంటే ఈవెన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. బట్ దట్స్ జస్ట్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కానివ్వండి, మనోహర్ గారు సపోర్ట్ కానివ్వండి, కార్యకర్తలు అందరూ పక్కన నిలబడి చేయించారు కాబట్టి దట్స్ వాట్ ఐ కుడ్ సర్వైవ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఐ హోప్ మై నాలెడ్జ్ ఇన్ ఐటీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్ విల్ హెల్ప్ ద పార్టీ స్ట్రెంగ్తన్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను 2018లో ఫస్ట్ జనసేన పార్టీలో ఐ స్టార్టెడ్ మై జర్నీ. పవన్ కళ్యాణ్ గారిని January 3rd కలిసాను. కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5-6 months తర్వాత అఫీషియల్గా పార్టీలో నేను జాయిన్ అయినాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ మోరల్ బూస్ట్ అన్నీ ఇస్తున్నారు. నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండి ఏం సాధించానంటే నిజంగా ఒక నమ్మకాన్ని సాధించానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అది చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం అవ్వచ్చు, చిన్న పోరాటం అవ్వచ్చు, పెద్ద పోరాటం అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎవరు వచ్చినా రాకపోయినా, 1000 మంది వచ్చినా, 1,00,000 మంది ఉన్న వాళ్ళ వెనకాల వెనక్కి తిరగకుండా ఒక 10 మందిలో మనుక్రాంత్ గారు ఉంటారనే నమ్మకం మాత్రం తప్పకుండా కలిగించుకున్నాను. ఎందుకంటే ఆ జన సైనికులు అందరూ కూడా నిలబడి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు, వాళ్ళతో కూడా నేను కలిసి నడుస్తున్నా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు పార్టీలో సాధించుకున్నానని మాత్రం గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ముఖ్యంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మనోహర్ గారు. నేను ఈ పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి హీ వాజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ అండ్ గైడ్ చేస్తూనే ఉంటారు. బట్ లెట్ మీ బీ క్లియర్, ఫేవర్స్ మాత్రం అస్సలు చేయరు. నేను అడిగిన దానికి 95% నో అంటారు. చివరికి చూస్తే ఆ 95% సార్ చెప్పిందే కరెక్ట్, చేయకపోవటమే మంచిది అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు అనిపిస్తుంది మనోహర్ గారి అనుభవం ముందు, మనోహర్ గారు పార్టీ కోసం కష్టపడే దాని ముందర మనమెంత అని చెప్పి. నిజంగా యు ఆర్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్ సార్. మీ గైడెన్స్లో వర్క్ చేయటం ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ సార్. నాలాగా ఎంతోమంది దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే నౌ ఐ థింక్ వీ షుడ్ గెట్ బ్యాక్ టు వర్క్. లెట్స్ ఆల్ క్లాక్ ఇన్ అండ్ గెట్ టు ద వర్క్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బేసికలీ ఈరోజు ఐటీ కాన్ఫరెన్స్ మనం పెట్టుకుంది కూడా వాట్ వుడ్ బి ద టెక్ రోల్ ఇన్ పార్టీ స్ట్రెంథనింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పార్టీ స్ట్రెంత్ అవ్వాలంటే టెక్నాలజీ కూడా వాడాలి. ఒకప్పుడు ఉన్న ఎలక్షన్ వేరు, రైట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఇస్ అ డిఫరెంట్ ఎలక్షన్. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ వీ నీడ్ టు అడ్జస్ట్ టు ఇట్. సో వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ ఇన్ ఇట్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బేసికలీ ఎనీ ఎలక్షన్స్ మనం వెళ్ళేటప్పుడు వీ నీడ్ 4 key elements, key essentials is very much required.
So you can see it's always time, information, money and people. Without this, no party can win elections. That's for sure. అంటే బేసిక్గా ఈ 4 essential ingredients తప్పకుండా ఎలక్షన్లో ఉండాలి. సో బేసికలీ ఫస్ట్ విల్ టాక్ అబౌట్ టైం. వాట్ ఈస్ టైం? సో టైం, వై డూ వీ నీడ్ టైం? బేసికలీ ఐడియల్ టైం ఫర్ ఎనీ ఎలక్షన్స్ టు విన్ వీ నీడ్ లైక్ 6 months to 9 months అయితే మనకు కావాల్సి ఉంటుంది. 1 year 12 months అయితే ఇంకా హ్యాపీ బాగా ఉంటుంది. In this time, what we do is we build the infrastructure, we build the teams, we train the teams, and we reach out to everyone. And acceptability ఎవరికంటే పబ్లిక్లో we have to get acceptability. We need to get notice. So for that, we definitely need time in the elections. So after that, money. Everyone knows why we need money in elections and politics. Basically, to run the party office, campaigning materials, door to door, and then party meetings, public meetings, print, electronic media, and booth agents. Kani chala mandi, every political party does it, but they never disclose is miscellaneous election expenditure. Andariki telusu that almost 95% of the election expenditure goes into that. I'm not going to say publicly, but everyone knows what that expenditure is. So that's also very key. But basically ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది ఉంటుంది. అదంటే మిగతా పార్టీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లిమిట్ దాటి కూడా క్రాస్ చేస్తారు. బట్ 2022 ఎలక్షన్ కమిషన్ ఎన్హాన్స్ చేశారు. సో జస్ట్ ఫర్ ద నాలెడ్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ ఈస్ 40 lakhs ఉంటుంది. అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ 95 lakhs చేశారు. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు స్పెండ్ ద అమౌంట్ ఫర్ ద ఎలక్షన్ అని చెప్తారనమాట. దట్ బేసికలీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. So next, in the 4 elements, other important thing is team, people ante basically వాళ్ళు లేకపోతే మన ఎలక్షన్ చేయలేం. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ అస్ టు విన్. దట్ ఈస్ బేసికలీ కోర్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ దెన్ వీల్ హ్యావ్ ద క్యాంపెయినింగ్ టీమ్ ఉంటుంది. దెన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ పార్టీ ఈజ్ పార్టీ కార్యకర్తస్ అన్న పార్టీ క్యాడర్స్ అన్న ఉంటారు. దెన్ వీ హ్యావ్ ద పార్టీ సపోర్టర్స్, పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది, ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ దెన్ వీ ఆల్వేస్ నీడ్, మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే పార్టీలో ఓన్ క్యాడర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పొలిటికల్ కనెక్షన్స్, నెట్వర్క్, కాంటాక్ట్స్. ఎందుకంటే మనం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ మనకి పడే ఓట్స్ 95%, 80 to 95% పార్టీని చూసే పడతాయి. బట్ 5% to 20% వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ క్యాడర్, ఓన్ స్ట్రెంగ్త్ ఉండాలి. బికాజ్ ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ 50,000, 70,000 మార్జిన్స్లోనో డిఫరెన్స్లోనో మనం మార్నింగ్ కూడా చూసాం, గెలవటం లేదు. సో ఎవ్రీ ఓట్ కౌంట్. సో ఈ 5,000, 10,000 ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఓన్ క్యాడర్ని కూడా బిల్డ్ చేసుకుంటూ వీ నీడ్ టు యాడ్ ఇట్ టు ద పార్టీ సపోర్ట్. అంటే పార్టీకి కూడా మనం చేస్తున్నాం, పార్టీకి కూడా హెల్ప్ అయ్యేటట్టు కూడా మనం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్లీ కమింగ్ టు ఇన్ఫర్మేషన్. సో బేసికలీ టుడే ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ అంతా కూడా IT, information. So how can we use this information? So information, we get all the information using technology. Endukante we have amazing technologies unnai, so we can use the technology to get all the information we need for elections. So basically we know we can get publicly available information. We can go to APCEO and then we can download electoral rolls for every assembly constituency. Adi Hindi lo untadi, English lo untadi, Telugu lo untadi. And then even we can register our vote online. సో ఎక్కడో మనం ఆర్డీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి లేకపోతే మన ఇంటికి వచ్చి ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ క్యాన్ గెట్ డన్ బై జస్ట్ యూజింగ్ ఎ స్మార్ట్ ఫోన్ ఆర్ ఏ ల్యాప్టాప్, ఎనీథింగ్ వీ క్యాన్ రిజిస్టర్ అవర్ ఓట్స్ అనమాట. దెన్ బేసికలీ వాట్ ఐ డిడ్ ఇట్ లాంగ్ టైమ్ బ్యాక్, లైక్ 2019లో ఐ డిడ్ ఇట్. సో ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ one electoral roll. Next slide. So this is basically how an electoral roll. So this is a live example from constituency 117, that is Nellore city. And this is where you can see in the section. This is publicly available data. So what do we see from here? We see the name and then relationship, husband name, house number, age, gender, and then the roles. So you can see on the top corner, left corner, 1, 2, 3, 4. Those are the roles of the election. And then we can see the voter ID card also in this. So basically what we do is, what you guys ID has told me in the morning, we did the same thing. We converted this into an Excel sheet. Next slide please.
So basically that PDF we have converted and put into this, like we segregated it by first name, last name, relationship, and then relative's name, age and gender. Just by looking at this data, we can get many things out of it. So what can we basically get out of this? So it's basically age composition we can take out from it. And then other thing we can take out from here is the caste. So basically looking at the last name, we can run a script, we can run an algorithm, and we can definitely get what caste they are from that particular booth. So I can just tell you some example. There are some Pabisetti, last name is there. Basically they are like Arya Vaishya communities. And there are some Reddy communities. So we can basically run an algorithm and get everything. And if you don't get it, no problem. We have Google to Google the last name and get that caste, now also what caste it belongs. Even if the Google it doesn't bring it, so the best thing and best advantage any political party is like we have Karyakartas. So many Karyakartas who wants to be part of this bigger thing, and they can just take that sheet and then fill up from their ward. So they can get every last name, which caste he belongs and which religion he belongs. So basically we can fill all this data in that Excel sheet before. So basically we can get all the caste and religion filled in this Excel sheet just by using a simple algorithm. So next sheet, please. So basically from the public available data, so these are the things we can take it. These are very important for any person that's contesting election. So we can get from the electoral rolls for a particular booth, the name, age, caste using algorithm, and then the religion using algorithm. So there is one more thing, like I have seen in the morning, they were telling that previous election results also plays a very important key role. Because previous election results, we can take them all, we can run some algorithms, and then we can see the voting patterns. Voting patterns are very important in a booth level. Whatever I'm talking, I'm not talking about the whole assembly constituency. I'm talking just basically the booth level. So basically every assembly constituency has ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 250 బూతులు ఉంటాయి. సో నేను మాట్లాడేది కూడా ప్రతి ఒక్కటి బూత్కి సంబంధించిందే మాట్లాడుతున్నా. సో ఈ బూత్లో నాకు పర్టికులర్ బూత్లో ఫ్రమ్ ద ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఐ కెన్ గెట్ ద ఓటింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బూత్, అండ్ దెన్ ఐ కెన్ సే who is favorable voters and who are not favorable voters in that particular booth, so that I can design my campaigning based on this pattern. So these two things are publicly available data. So we are not going to get this data from anyone or anywhere else illegally, but this is completely publicly available data, and then we can get all this information from it. So next, why do we need data? Because everybody, every election, whether it's US or India or Europe or Brazil or somewhere, everybody is weaponizing the data now. So weaponizing the data is basically they're using data as a weapon. So if you think basically elections ante oka yuddham ante ganaka yuddhamlo manaki em kavali gelavaniki ఆయుధాలు కావాలి. ఆయుధాల్లో ఒక ఆయుధం ఒకటి డేటా. బికాస్ విత్ డేటా యూ క్యాన్ డూ అమేజింగ్ వండర్స్. అండ్ దెన్ డేటా కూడా తీయటం పెద్ద కాంప్లికేటెడ్ ఏమి కాదు. దిస్ ఇస్ లైక్ బేసిక్ లాంగ్వేజెస్ వీ యూజ్ టు పుల్ ద డేటా. సో ఫ్రమ్ ద పబ్లిక్లీ అవైలబుల్ డొమైన్స్ వెబ్సైట్స్ వీ యూజ్ పైథాన్ టు స్క్రేపింగ్ ద డేటా అవుట్ ఆఫ్ ద వెబ్సైట్. దెన్ ఈ డేటాని మనం ఏం చేస్తాం, ఎక్సెల్ షీట్స్లోనో లేకపోతే వీ పుట్ ఇట్ ఇన్ MySQL, పుట్ ఆల్ ద డేటా ఇన్ దట్. సో దెన్ మామూలుగా యాజ్ ఎ పాలిటీషియన్ ఐ డోంట్ వాంట్ టు, నాకు అసలు ఏంది డేటా, ఏంది అన్నీ చెప్తున్నారు, ఏంది అని మాకు అవసరం లేదని మా నాయకులు చాలామంది అనుకుంటారు. ఈవెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. సో వాళ్ళకి విజువలైజేషన్ కోసం వాట్ వీ యూజ్ ఇస్ ట్యాబ్లో అండ్ ద ఐఫోన్ యాప్స్, సో దట్ ఆల్ వీ నీడ్ ఈజ్ ఆ బూత్ లెవెల్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇట్స్ వెరీ సింపుల్ టెక్నాలజీ వీ యూజ్ టు గెట్ ఆల్ దిస్ డేటా అండ్ దెన్ పుట్ ఇన్ టు యాప్స్ ఆర్ ఎనీథింగ్. సో బేసిక్గా యాజ్ ఎ పాలిటీషియన్ నేనన్నా కానివ్వండి, ఈవెన్ మా సహా నాయకులు కూడా కానివ్వండి, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళకి అవసరం, ఇప్పుడు చెప్పిందంతా మన ఐటీ ప్రొఫెషనల్స్కి మాత్రమే. నాకు యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పాలిటీషియన్ టు విన్ ఎన్ ఎలక్షన్, ఆల్ ఐ నీడ్ ఇన్ ఏ బూత్ ఈజ్ ఏజ్ కాంపోజిషన్. అసలు ఆ ఏజ్ ఎంతమంది ఉన్నారో ఏజ్ కాంపోజిషన్లో, లైక్ లెస్ దాన్ 25 ఎంత ఉన్నారు, 25 to 45 ఎంత ఉన్నారు, 45+ ఎంత ఉన్నారు అని ఏజ్ కాంపోజిషన్ డెఫినెట్లీ ఐ నీడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద బూత్. Then I need to know number of party supporters in that particular booth. So ఎందుకంటే పార్టీ సపోర్టర్స్ లేదే we can't even do like door to door campaigning కానివ్వండి, లేకపోతే we can't even do
many things. So we need to know the number of party supporters in that. Then we need to have our own personal support base. Then active members who are ready to do campaigning. ఎందుకంటే చాలామంది టైం స్పెండ్ చేయలేరు, నేను క్యాంపెయినింగ్ చేయలేను సార్, బట్ ఐ విల్ కమ్ అండ్ ఓట్ చేస్తాననే వాళ్ళు ఉంటారు. సో వీ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ యాక్టివ్ మెంబర్స్ ఫర్ ద క్యాంపెయినింగ్ ఉండాలి. దెన్ వీ నీడ్ టు నో ద సింపథైజర్స్. Sympathizers are someone, it doesn't matter which party you are, but they like you and they want to support you. And then there are sympathizers, they are sympathizers to the party. So both bases we need to collect the data also, that's very important. Then we need to have the neutral voters. So neutral voters anedi, neutral voters, so swing voters, so left undecided voters anedi major role any election ni swing cheyadaniki ade play chestadu. So I need to know who are the neutral voters, and getting this data is not at all an issue. It's very simple. ఆ లొకాలిటీలో ఆ బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ డేటా విత్ అవర్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్, దే కెన్ కలెక్ట్ ఆల్ దిస్ డేటా అండ్ దెన్ వీ కెన్ గెట్ ద కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్. అండ్ దెన్ బూత్ ఏజెంట్స్ వీ నీడ్ ఇట్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్. ఎవరైతే నమ్మకంగా గట్టిగా నిలబడతారో, ఎలక్షనీరింగ్ తెలుసుంటుందో వాళ్ళనే మనం బేసిక్గా బూత్ లెవెల్లో బూత్ ఏజెంట్స్గా పెట్టుకుంటాం. దెన్ మోర్ దాన్ బూత్ ఏజెంట్స్ వీ ఆల్సో నీడ్ బూత్ అబ్జర్వర్స్. బూత్ అబ్జర్వర్స్ అంటే దే ఆర్ నాట్ లైక్ బిఎల్ఓస్, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాదు. దీస్ అబ్జర్వర్స్ అంటే వీళ్ళు ఏంటంటే ఎలక్షన్లో గెలవాలంటే మనకి ప్రతి బూత్ దగ్గర బయట ఒక 10 మంది నిలబడి ఉండాలి, ప్రతి సందు దగ్గర నిలబడి ఉండాలి. వాళ్ళే ఎలక్షనీరింగ్ మొత్తం చేస్తారు, మొత్తం ఎవరికి ఓటేయాలి ఏం చేయాలని వాళ్ళు కన్ను సైగలతోనే చెప్తారు. సో వీ నీడ్ టు హ్యావ్ దట్, మేక్ షూర్ దట్ దే గో అండ్ ఓట్ ఫర్ అస్ అనే దానికే వాళ్ళు, అంటే భయపెట్టడం ఏదో కాదు, వీళ్ళు ఓకే వీళ్ళకి వేయాలని చెప్పి బూత్ అబ్జర్వర్స్ కూడా మనం డెఫినెట్గా పెట్టుకోవాలి. అండ్ దెన్ వీ నీడ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్. అండ్ దెన్ వీ డెఫినెట్లీ నీడ్ మొబిలైజర్స్. అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు మొబిలైజర్స్ ఎందుకు కావాలంటే ఓట్స్ వేసే వాళ్ళని బూత్ వరకు తీసుకుని వచ్చే వాళ్ళు మొబిలైజర్స్ కావాలి. డెఫినెట్గా ఆ మొబిలైజర్స్ని కూడా మనం 100% మనం తప్పకుండా ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని బూతులకు తీసుకురావాలంటే ఆటోలు పెట్టాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమలాడి వచ్చి ఓటేయండి ఆయన అని చెప్పాలి. సో వీళ్ళని కూడా మొబిలైజర్స్ని కూడా మనం డెఫినెట్గా చేయాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ డైనమిక్స్ ఆఫ్ ఈచ్ బూత్. ఈచ్ బూత్కి మనకు కనుక ఈ డేటా ఉంటే విల్ డెఫినెట్లీ విన్. అంటే విల్ డెఫినెట్లీ బి ఓవర్ ద నెట్స్ దాన్ ద అదర్ పార్టీస్ ఈ ఆర్గనైజ్డ్గా లేకపోతే దే క్యాంట్ గెట్ ఇట్. అండ్ మేక్ షూర్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ 5 to 10%. అంతా ఇక్కడ చెప్పానంటే అపోజిషన్ పార్టీలు కూడా కాపీ కొడతారు కాబట్టి. సో ప్రైవేట్లీ ఐ విల్ టెల్ యూ అదర్ థింగ్స్ ఆల్సో, వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, సో ఐ విల్ షేర్ విత్ యూ ఎవ్రీవన్. సో నెక్స్ట్, and basically if we can win only by clicks and likes, Janasena party will win 175 out of 175, 100%, because we have that kind of strong social media presence and IT people, everyone who are like change seekers. So but mostly what they're doing is they're doing like likes, clicks, share, all these things they're doing. I'm not talking about everyone, I'm talking about majority of them. So what we have to do is like, I want you to turn those clicks and likes into votes. So for that, we have a plan. I think Manohar Garu will tell you how to convert all those things. And then we have to follow this for sure. Okay, thank you. Next. So, ఇప్పటి వరకు మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించే మాట్లాడాం. సో వీ యూజ్ ద టెక్నాలజీ టు గ్యాదర్ ఆల్ ద డేటా, ఆల్ ద ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకుంటాం. సో సోషల్ మీడియా ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT. But lot of people, everyone, every country, right from Obama, they won socially elected, because ipudanta kuda elections are done on social media. So naku Janasena party, I'm very, very happy because we have very, very strong social media team. And definitely మనకి రాష్ట్రమే కాదు దేశంలో కూడా మనకున్నంత పవర్ఫుల్ సోషల్ మీడియా టీం ఇంకెవరికి లేదని కూడా నేను గట్టిగా నమ్ముతాను. ఎవరు కూడా 5 రూపీస్కో లేకపోతే 10 రూపీస్కో పేటిఎం నుంచి చేసేవాళ్ళు కాదు, నిస్వార్థంగా అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు. అలాంటి సపోర్ట్ బేస్ దేశంలోనే ఏ పార్టీ కూడా లేదని నేను 100% గట్టిగా బల్లగుద్ది కూడా చెప్పగలుగుతాను. ఐఎమ్ వెరీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ బేసికలీ nowadays the social media is extensively, everyone is using like mobile phones, apps, and then basically ప్రతిరోజు ఈ 4-5 చూడకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నా. బేసికలీ దే యూజ్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ మెనీ అదర్ యాప్స్. సో సోషల్ మీడియా ప్రెజెన్స్
is also very important for any political party, and then we have to use it properly to reach out the public. సోషల్ మీడియా ఏదో పోస్టులు పెట్టుకోవడానికో లేకపోతే మన షార్ట్ వీడియోస్ షేర్ చేసుకోవడానికో కాదు. I'm telling you why the power of social media is important is you get socially elected using social media. Next slide, please. So basically digital campaigning, we do it using social media anamata. So we have to use social media sending message in a specific way, in a specific direction, so that we'll make everyone, people think. Ante మనం సెలెక్టెడ్ టార్గెటింగ్ పీపుల్, సెలెక్టెడ్ టార్గెటింగ్ మెసేజెస్, సెలెక్టెడ్ టార్గెటింగ్ డైరెక్షన్లో పెడితే కనుక డెఫినెట్లీ ఆల్ ద న్యూట్రల్ ఓటర్స్ విల్ చేంజ్. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా చేస్తుంది, అద్భుతంగా అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మన కరెంట్ ఛార్జీలు పెరిగినప్పుడు, బిల్లు వచ్చినప్పుడు ఓకే మన వాడకం ఎక్కువ ఉంది, బిల్లు పెరుగుతుందని అనుకుంటారు. బట్ ప్రజలకి చాలామందికి తెలియదు ఏంటంటే అది ట్రూ అప్ ఛార్జెస్ లేకపోతే స్లాబ్స్ మార్చారో అని చెప్పేది తెలియజేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ద సోషల్ మీడియా. ఇంకోటి రోడ్స్ ఇష్యూ తీసుకుంటాం. రోడ్స్ కూడా ఏదో మన ఇంటి ముందే గుంతలు ఉన్నాయి, గోతులు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ వెన్ వీ డిడ్ లైక్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే దెన్ ఎవ్రీ వన్ రియలైజ్, ద హోల్ పబ్లిక్, ద హోల్ కంట్రీ, హోల్ నేషన్ రియలైజ్ దట్ ప్రతి దగ్గర గుంటలు ఉన్నాయి, ఇది మన ఇంటి ముందరే కాదు, ఇది కంపల్సరీ ప్రభుత్వ వైఫల్యమే, ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తుంటారు. అదేవిధంగా కొందరికి రైతులకైతే ఇప్పుడు కూడా చాలామందికి మొదటి కారు వేస్తే డబ్బులు రాలేదు, 4 నెలలు ఏదో ఇది మా ఊర్లో సమస్య అనుకొని ఉన్నారు. కానీ వీ యూజ్ ద సోషల్ మీడియా టు స్ప్రెడ్ అవేర్నెస్ దట్ ఇది ప్రతి దగ్గర మొత్తం అంతా ఇలాగే జరుగుతుందని. సో ఎవ్రీ ఇష్యూ మనం టేకప్ చేసుకొని స్పెసిఫిక్ టార్గెటెడ్ డైరెక్షన్, స్పెసిఫిక్ మెసేజ్ పంపిస్తే డెఫినెట్లీ వీ క్యాన్ మేక్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అని నేను అనుకుంటున్నాను. దెన్ నౌవేడేస్ ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ గ్రేటర్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ షార్టర్ వీడియోస్. అందరూ కూడా 30 సెకండ్స్ కంటే వీడియోస్ ఎక్కువ చూడటం లేదు. సో ద 30 సెకండ్సే మన మెమరీ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే విల్ గెట్ డైవర్టెడ్. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద 30 సెకండ్ వీడియోస్ అండ్ దెన్ జస్ట్ గెట్ ఇన్ టు ద పబ్లిక్ అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ దెన్ మోస్ట్లీ వీ యూజ్ ద సోషల్ మీడియా ఈజ్ టు టెల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్కి మనం వీ యూజ్ ద సోషల్ మీడియా. So we have to use it in the best way. So coming back to basics. So ippudunna information, it's very helpful. So the information we take it to get the complete understanding of booth level on information anta manam teeskogaltam. Then we equip our whole teams and train them to be ready for the election, and then we can even convince the swing voters to vote them in a specific direction. Then we use the digital campaigning to tell what we are doing in the society or public or on ground. So they are all the weapons and tools that we use in the information. But end of the day, as a politician, we should never, మనం గ్రాస్ రూట్ లెవెల్లో బాగా కనెక్ట్ అయి ఉండాలి. గ్రాస్ రూట్ లెవెల్లో చేయకుండా ఇవన్నీ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు. సో గ్రాస్ రూట్ లెవెల్లో మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు బిల్డ్ ద టీమ్స్, ట్రైన్ ద టీమ్స్, డోర్ టు డోర్ వెళ్ళాలా, వీ హ్యావ్ టు మీట్ అండ్ గ్రీట్. Then media appearance undala, public appearance, and getting close to the grassroots, and we should be able to reach out to everyone. Ground lo iyanni chestene manakunna information upayogapadtadi, then we can at least win in the elections ani cheppi I think I strongly believe it. So basically ippudu cheppindanta meer innaru. So you might think what can we do, what's our role in strengthening the party to make it win ante basically I want everyone ఐటీ ఇప్పుడు చెప్పిందంతా కూడా ఎవ్రీ వన్ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ యూనిక్ మైండ్స్. సో థింక్ అవుట్ ద బాక్స్, థింక్ వెదర్ వీ కెన్ గెట్ ఈవెన్ బెటర్ డేటా, బెటర్ ఇన్పుట్స్, ఈవెన్ మేక్ ఇట్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ ద గ్రౌండ్ లెవెల్ లీడర్స్ టు యూజ్ ఇట్. ఎందుకు ఐటీ అంటున్నానంటే బేసికల్లీ మన ఐటీ పీపుల్లో కానివ్వండి, ఎన్ఆర్ఈలో కానివ్వండి ఒక తపన ఉంటుంది. దే ఆల్వేస్ వాట్ దే నీడ్ సింపుల్ థింగ్స్. దే ఆల్ నీడ్ ఈజ్ లైక్ గుడ్ గవర్నెన్స్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఐటీ కంపెనీస్ రావు, ఐటీ కంపెనీస్ రాకపోతే దే విల్ నాట్ గెట్ ఎ జాబ్. సో ఎనీ ఐటీ కంపెనీలో అన్నా, ఎక్కడ ఎన్ఆర్ఐస్ అయినా, ఎక్కడైనా వాళ్ళు మాట్లాడేది కేవలం పాలిటిక్స్, బికాస్ దే వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ నేషన్ బిల్డింగ్. సో ఐ వాంట్ ఎవ్రీ వన్, ఐటీ వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళు కృషి చేసి ఐ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ మేక్ ష్యూర్ we win the election. But finally what I say is let's prepare the ground, let's prepare the battlefield ready for the Janasena party to win and make Pawan Kalyan garu as the CM of Andhra Pradesh. Thank you. Jai Hind.